all on these things, please. And this is straightforward elections. Thus, only 16 members are given their names or by the president and secretary. You only participate. Simple. Anna membership procedure has already been done. So I would like to declare the results. Called out the 60 number 6013 of 1994. President B. Vijayarao garu. General Secretary Agesh Kumar. Joint Secretaries Sorry, sir. Naresh, buke. Anna, Chitana. Rudhyana. Welcome, sir. Patrick. నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా నేను నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్తో వినోద్ సింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యం నుంచి నేను బాస్కెట్బాల్తో లింకుగా ఉన్నాను. ఎన్నో టోర్నమెంట్లో నేను నా సహకారాలు అందించిన వాటికి గుర్తించి రాజేంద్ర రెడ్డి గారు కూడా వారి గ్రూప్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నారు. మరియు నేను నిజామాబాద్ రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా మొన్ననే నా పదవి కాలం ముగించినాను జూన్లో. నేను రోటరీ క్లబ్ 3150 అంటే తెలంగాణ ప్లస్ ఆంధ్ర గుంటూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉంటే రెండు, ఇదంతా ఒక క్లస్టర్ 3150. దాంట్లో నేను చేసిన సేవకాలు నిజామాబాద్ బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ క్లబ్, బెస్ట్ సెక్రటరీ అవార్డు తెచ్చుకున్నాను. అదేవిధంగా నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ని ఆ గుర్తింపు తెచ్చడానికి స్టేట్లో నాకు మన పృథ్వీ గారు సహకారం ఇస్తే మన బాస్కెట్బాల్ కూడా అదేవిధంగా ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కార్యవర్గం సభ్యులందరికీ నమస్కారం.
రిజిస్ట్రేషన్ ఉన్నారు క్లబ్లు కానీ సంఘాలు కానీ మండల వారి వాళ్ళు ఓటాకుంటుంది జిల్లా సంఘం స్టేట్ సంఘం ఎన్నుకుంటారు స్టేట్ సంఘం స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నుకుంటుంది కానీ మనకి ఇక్కడ అవగాహన మన మధ్య మనకి క్రీడాకారులకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఇప్పటికైనా మీరు స్పందించి మన స్టేట్ సంఘం ఒకటి ప్రతినిధులకు సార్ ఇక్కడ 2003 ఇప్పుడు తెలంగాణ నుంచి 4 అవుతుంది నేను స్టేట్ సంఘంలోనే పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ షూటింగ్ అసోసియేషన్ చక్ర దగ్గర కయాకింగ్ కానీ 6 సంఘాలు వైస్ ఎందుకంటే తీసుకుంటున్నారట మన సంఘంలో ఏ ఇన్కమ్ లేదు న్యాయ పైసలు తెలుసు మన జీవనకి అర్థమైందా సంఘాలు పట్టుకుని మనకి ఇన్కమ్ వస్తుంది కాదు కాకపోతే మనకు పేరు వస్తుంది క్రీడాకారులను డెవలప్ చేసినప్పుడే పేరు వస్తుంది నిజామాబాద్లో గత ఇంతకుముందే చెప్పిన 25-30 సంవత్సరాల నుంచి ఒక కోచ్ లేదు సీఎం స్థాయి నిజామాబాద్ జిల్లాలో సీఎం స్థాయి నాయకులు నిజామాబాద్ డి శ్రీనివాసరావు నుంచి ఇప్పుడు మహేష్ గౌడ్ దాకా సీఎం స్థాయి నాయకులు ఒక్క కోచ్ తెచ్చే నాయకులు లేరు కాబట్టి ఎన్నికలకు చాలా ధన్యవాదాలు ఇప్పటికైనా మీరు క్రీడాకారులు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు అంతేకాకుండా మన మిత్రుల బృందం ఒక యూనిట్గా ఉండండి సంఘాల ఖచ్చితంగా ఎందుకంటే మనం విభజించి పాలించడానికి మనల్ని విభజించి పాలిస్తున్నారు వాళ్ళ మాట వినకుండా మన పిల్లల కోసమైనా మన ఏజ్ గ్రూప్ అయిపోయింది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం వెటరన్ స్పోర్ట్స్ పోయినట్టు ఏదైతే 15 years మన విశాఖపట్నంలో జరిగింది వెటరన్ పాలించింగ్ కాంపిటీషన్ మనం పార్టిసిపేట్ చేసినాం అరే స్పోర్ట్స్ కోసం కష్టపడ్డాడు గజాం ఎప్పుడు ఖర్చు పెడుతున్నాడు స్పోర్ట్స్ కోసం అవి ఎంకరేజ్ చేయాలి అటువంటి వాళ్ళని మనం ప్రజెంట్గా ఎన్నుకోవాలి పెట్టుబడిదారు పనిచేసేవాళ్ళు సెక్రటరీ అటువంటి ఊహించే మనం ఎన్నుకోవాలి కాబట్టి స్పోర్ట్స్ ఏ నయా పైసా ఇన్కమ్ లేదు ఒకటి మనం కొట్లాడితే తప్ప మన మిత్రులు చేసే తప్ప వేరే అర్థం లేదు ఒకటి ఒక యూనిట్గా ఉంటుంది మన గేమ్ ఇప్పటి వరకు మన రాజేంద్ర చేసిన కానీ నాకైతే తెలియదు ఆయన 10 సంఘాలు అదే తీసుకున్నా 50,000 ఒక గవర్నమెంట్ పెట్టేస్తుంది ఎంత తెలుగు పెడుతున్నా సంఘానికి పెడుతున్నా నాకైతే తెలియదు స్పోర్ట్స్ అయితే పెడుతుంది చిన్న ఉంటే చిన్న హైదరాబాద్ పోయి మనం చేయలేదు ఎందుకంటే 10 మంది 10 రకాలు ఉంటారు ఇక్కడికి అక్కడ పోయినట్టు మనం 15 రూపాయలు ఖర్చు అయింది తప్ప మనం డెవలప్ చేసే పని ఏం ఇక్కడ ఉండి మన పిల్లల్ని డెవలప్ చేయడం రాష్ట్ర స్థాయి పోకుండా జిల్లా స్థాయి అంటే 2 గ్రూపులకు కాపీ కూడా ఒకే గ్రూప్ యూనిట్గా చేసి మీరు బాస్కెట్బాల్ 2 సంఘాలు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో పోరాటంలో కూడా అభివృద్ధి ఎందుకు కేవలం రాజధాని 2 ఉంది కాబట్టి లేకుంటే 2 సంఘాలు ఏర్పడింది కాబట్టి మిత్రులు ఒకటే అభివృద్ధి కవినట్టు ఇప్పుడు డెవలప్ అవుతున్నది మన నిజామాబాద్ జిల్లాకు 110 కోట్లు శాంక్షన్ అయింది స్కిల్ ఇండియా పథకం కింద 35 గుంటలు కబ్జాకురైన స్థలాన్ని మేము మొదలే ఒలింపిక్స్ ఉద్యమాలు చేసి 35 గుంటలు మనకు వచ్చింది అదే స్థలంలో 110 కోట్లు శాంక్షన్ అయింది 12 క్రీడాంశాలు డెవలప్ కాబోతున్నది అదే ఇప్పుడు మనం అన్ని సంఘాలకు ఎన్నిక ఉండి దాన్ని సాధించుకుందాం మీరు ఉండండి మీ పదవులు అవసరం లేదు సీనియర్ ఇప్పుడు సీనియర్ పేరు అవసరం ఉన్నది వాళ్ళు కూడా చాలా మంచి క్రీడాకారులే వాళ్ళకు కూడా మీరు నామినేటెడ్ చేసుకొని మీరందరూ కష్టపడి బాగుంటుంది అవకాశం ఇచ్చిన ఎందుకంటే మా బాబు ఇద్దరు ఇక్కడ ఉండేవారు బాబురావు ఈ మధ్యనే ఉండేది మా బాబు వచ్చి బాబు ఇద్దరే మా బాబురావు తర్వాత రవికుమార్కి తోట శివాజీ నగర్లో ఉంటుంది ఆ విధంగా వచ్చి వెళ్తున్నాను ఆ తర్వాత ఈ బాస్కెట్బాల్తో కూడా మనం చాలా సంవత్సరాలు ఉంటుంది నేను కూడా ఫేస్ చేశాను 2 అసోసియేషన్ ఆదిలాబాద్లో ఉమ్మడి ఆదిలాబాద్లో రెండు చాలా ఫేస్ చేశారు చివరికి ఆయన చాలా ఇన్వాల్వ్మెంట్ అది ఒకరికి వచ్చి అది అసోసియేషన్ కనుమరుగైంది సో మనము
ఈ అసోసియేషన్లో ఏ పోస్ట్లో ఉన్నా కూడా త్రూఅవుట్ లెవెల్త్ లాస్ట్ ఫైనల్ పర్సెంట్ అయితే పిల్లల డెవలప్మెంట్, బాస్కెట్బాల్ డెవలప్మెంట్ ట్రాన్స్పరెంట్గా మన సెలక్షన్స్ పెడుతూ పిల్లల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి. అదే ప్రాధాన్యత కాదు. స్పాన్సర్షిప్ వస్తుంటాయి, ఏ ఒక్కరి వల్ల అది సాధ్యపడదు. యూనిటీగా మనము చేయి కలిస్తేనే ఒక పెద్ద జుల్లుదారి. అదే ప్రతి ఒక్కరి బాధ్యత వహిస్తూ ఇందులో అసోసియేషన్ లేను అనుకోకుండా కూడా మనం ఏదో చేతుల బాధ్యతగా సహాయం చేస్తూ అసోసియేషన్ వెళ్ళినట్టు ఉంటూ ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజామాబాద్ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ మరియు నూతన కార్యవర్గ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గారికి మరియు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రూపీ నరసన్న గారికి మరియు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు విజయరామన్న గారికి మరియు ప్రధాన కార్యదర్శి ఎన్నికైనటువంటి నా గురువు, నాకు దైవ సమానులు మా నరేషన్న గారికి మరియు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవానికి నేను మీ అందరిలో బాగా చిన్నవాడిని, మీ అందరినీ క్రీడలు నేర్చుకోవాలి. నేను కూడా 1999లో నేను కూడా గుంటూరు జిల్లాలో ఫస్ట్ బాస్కెట్బాల్ స్టేట్ అన్న నరేష్ సార్ మాకు అప్పుడు స్కూల్ మా గురువు. నేను 99 తర్వాత పాడే సారు నీకు హైట్ లేదు అని చెప్తే ఖోఖో, తర్వాత ఖోఖో నేర్చుకున్నా, తర్వాత కబడ్డీ నేర్చుకున్నా. ఇప్పుడు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఇక్కడ కబడ్డీ కోచ్గా కూడా విధులు నిర్వహిస్తున్నా. వాస్తవానికి నేను చెప్పేది ఏంటంటే ఈ సుదీర్ఘ కాలం పాటు క్రీడల మీద నాకు కొంచెం మంచి పట్టే ఉంది. అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఏమైందంటే ఎలక్షన్స్ పోయినప్పుడు ప్రెసిడెంట్ గెలుస్తాం, సెక్రటరీ ఓడిపోతాం, లేకపోతే సెక్రటరీ గెలుస్తాం, ప్రెసిడెంట్ ఓడిపోతాం. ఆ తరుణంలో ఏమైందంటే విద్యార్థులు రాసేది, అధికారులు, పోటీసులు అందరూ బాగానే ఉంటారు. ఎవరు రాసేది? క్రీడాకారులు రాసేది, గ్రౌండ్ లెవెల్ కష్టపడే రాసేది. కాబట్టి ఎక్కడ ఏమున్నా కానీ ఎలక్షన్ మట్టుకే మనం ప్రత్యర్థులుగా ఉండి నూతనంగా ఎవరు ఎన్నికలు వాళ్ళతో కలిసిమెలిసి ఉండి విద్యార్థుల భవిష్యత్తు నాది పడకాలంటే మనం ఒక మెట్టు దిగనే రావాలా, లేకుంటే గేమ్లో పనిచేసుకోవాలి. ఎందుకంటే మన క్రీడాకారులు ఏ రోజు రాస్తాం. వాస్తవానికి ఇంతకుముందు జరిగినటువంటి చిన్న మీటింగ్ లో ఒక అంశం ఏంటంటే పురుషాధికారం. నిజంగా పురుషాధికారం పోస్ట్ ఉంటుంది తప్ప ఎక్కడో రూపాయలు ఏ అసోసియేషన్ ఉండదు. ఎవరు గవర్నమెంట్ చేస్తున్నా అప్పటికప్పుడే మన ఫండ్స్ అనేది కలెక్ట్ చేసుకుని గవర్నమెంట్ చేయాలి. అంతకుముందు మన అందరూ మాట్లాడతారు. ఇప్పుడు నేను ఒక కబడ్డీ సంఘంలో నేను ఒక జాయింట్ సెక్రటరీ, నేను కూడా సుదీర్ఘ కాలం పాటు జాతీయ స్థాయి క్రీడాకారులు అంతా కష్టపడ్డాను. కానీ ఒక వేరియేషన్లో నాకు సెక్రటరీ కావాలని అసోసియేషన్ దూరమైంది. నేను 6 నెలలు అసోసియేషన్ దూరమైన తర్వాత నాకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపుని మా రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కలిసి అంటే ఆ కలయికతో మళ్ళీ నా పిల్లలకు లాభం లేదు, లేకపోతే నాతో దిగిన వాళ్ళందరూ కూడా లాసే. నేను వాళ్ళకి ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను నిద్రలు రాత్రులు పెట్టాను. మీకు నేను హాని చేయలేదు అంటే ఎంత బాగుందంటే మనం కష్టపడి గ్రౌండ్లో పనిచేసి మన పిల్లలు డెవలప్ చేసుకోవడం, మన పిల్లలకు సెలక్షన్ రాకుండా అది రాకుండా ఇది రాకుండా ఎవరు అర్థంగా వాటి రాకుంటే మన గ్రౌండ్ లెవెల్లో పడే కష్టం అనేది అది తర్వాత బాధపడతాం. జనరల్గా పేరెంట్స్ కంటే ఎక్కువ బాధ కూడా పోస్టర్ పేరెంట్స్ కంటే ఎక్కువ బాధ పోస్టర్ వాళ్ళకు గ్రౌండ్ 24 కిలో కోసం కష్టపడతారు. వాళ్ళ గురించి ఆలోచిస్తాడు, వాళ్ళ గురించి ఆ తపన మొత్తం జాతీయ కానీ పేరెంట్స్ కంటే ఎక్కువ కూడా బాగుంటుంది. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నానంటే క్రీడలు డెవలప్ కావాలంటే ఫండ్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఆ ఫండ్స్ అనేది ఏ రకంగా ఎట్లా డెవలప్ చేస్తాం అనేది ఇప్పుడు మేము మా నూతనంగా డివైస్ కొత్తగా వచ్చిన తర్వాత ఇలా జిమ్ లేదు, ఇప్పుడు వేరే జిమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. అంటే ఒక్కొక్క యాక్టివిటీ డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అదే భూమిలో ఏం చేసారు మన భూమిలో 106 సర్వే నెంబర్ల 7 ఎకరాల భూమి ఆల్మోస్ట్ అది కబ్జాకు గురైంది. మరి కొట్లాడి ఒక 100 మంది పోలీసులు పెట్టుకుని ఎంఆర్ఓలు, ఎంపీఓలు, కలెక్టర్లు ఎస్పీ పెట్టి ఆ కంచె 18 లక్షలతో మొత్తం కంపౌండ్ కంచె వేసేసి
ఇప్పుడు అన్నలో ఒక స్విమ్మింగ్ పూల్, ఒక ఇండోర్ బాస్కెట్బాల్ కోర్టు, ఒక జిమ్మాలు అన్ని కూడా శాంక్షన్ అయ్యాయి కేవీఆర్ ప్రకారం. ఇంకా ప్రాసెస్ లో ఉంది కాబట్టి నడుస్తున్నది. నేను చెప్తున్నదంటే క్రీడాకారులను క్రీడా ప్రతినిధులు క్రీడా ఎప్పుడైనా కానీ ఎలక్షన్ ఒకటే మనము ఏదైనా ఇబ్బందులు పోయారు కానీ తర్వాత మనం పిల్లల డెవలప్మెంట్ కోసమే ఆలోచించాలని నా విజ్ఞప్తి కోరిక. నూతనంగా ఇంకొక కార్యదర్శులందరికీ ఇంకో విషయం బూత్ ఇస్తామన్నా. ఆ బూత్ ఆయన తన పట్టుదలతో ముందరికి పనులు చేయాలి. ఉదాహరణ చెప్తాను, గర్వం అంటారు. ఇప్పుడు నేను 2014 జాయింట్ సెక్రటరీ తీసుకొచ్చాను. అప్పుడున్న పరిస్థితుల ప్రకారం బిఎఫ్ఐగా 2 బూత్స్ మన దగ్గర ఏమైపోయింది, 400 రూపాయలు సంపద రూపాయలు. వాళ్ళు ఏమంటారంటే మన తెలంగాణ టీం పంపద్దాం. అయితే జాయింట్ సెక్రటరీ నేను మా ప్రెసిడెంట్ దగ్గర ఆయన ఒప్పించుకున్నాను. అన్న మనం నేను ఇనిషియేటివ్ తీసుకున్నాం, టీం పంపిద్దాం అంటే మళ్ళీ మన ఇద్దరు ఏమైనా నేను బాధ్యత తీసుకుంటాను, మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఒప్పించి కొట్లాంటి రాజారు ఒకటి పర్మిషన్ తీసుకున్నాను. నిజామాబాద్లో సెలక్షన్ పెట్టుకున్నాను, తెలంగాణ టీం పెట్టుకోవాలన్న గర్వంగా చెప్తున్నాను. 11 మంది గర్ల్స్ నిజామాబాద్కి పంపించారు. అవుట్ ఆఫ్ 4 బాయ్స్. అప్పుడు అరే ఈయన క్రీడలు చేస్తాడు అని చెప్పేసి నన్ను ఒక మీటింగ్ ఇచ్చింది ప్రెసిడెంట్. అదే ఇంతమంది ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ముందు కలిసి ఇప్పుడు కూడా కాదండి. ఇప్పుడు ఆర్టీసీలో ఆయన లైన్స్ మేము లీజ్ సెలెక్ట్ చేసినామంటే చేయాలి, రావాలి ముందు రావాలి, కావాలి చేయాలని చెప్పి ఎంకరేజ్ చేసినాము. ఎవరిని కూడా మేము డిస్కరేజ్ చేయాలి అన్న. మా టెన్యూర్లో రాజేంద్ర రెడ్డి అన్న కానీ నరేష్ మా టెన్యూర్లో ఇప్పటికీ ఒక 80 మంది ఆడిన చేసినారు. ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఒక ఎస్ఐ ఉన్నాడు హైదరాబాద్, శివాని సిఐ ఉన్నాడు. వాళ్ళకైతే సీనియర్ నేషనల్స్ దానికి వస్తుంది ఎస్ఐ పోస్ట్. కాబట్టి ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నంత మటుకే మనం గ్రూప్ ఏమనుకున్నాం తర్వాత మనం అందరం ఒకటే. ఇప్పుడు మంజు కానీ హర్దీప్ కానీ కిరణ్ కానీ వాళ్ళు మమ్మల్ని వేరే అనుకోవద్దు, మేము వాళ్ళని ఎప్పుడు కూడా వేరే అనుకోలేదు. మాదంతా ఒక అన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ అందరం ఒకటి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ మనం. కాబట్టి మనం అందరం ఇప్పుడు ఎలక్ట్రానిక్ బాడీకి ఇంతమంది మాకెట్లా సపోర్ట్ ఇచ్చిందో అదేవిధంగా వీళ్ళకి కూడా సహాయ సహకారాలు అందించి మన గేమ్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మనం కొట్లాడదాం. కావాలంటే వంశీ గారితో కొట్లాడదాం. మనం స్టేట్ సెక్రటరీ కాబట్టి వంశీ గారితో కొట్లాడదాం. మనం వృత్తి తీసుకొచ్చుకుందాం. మనం వృత్తి గారితో మనం కొట్లాడి తనకు మనకి ఎంత సహాయం అందించాలంటే అర్థం చేయించుకున్నాం. థ్యాంక్ యూ. మరి స్టేట్ సెక్రటరీ స్టేట్ సెక్రటరీ పృథ్వీరాజ్ గారికి, మరి మా గురువు కొల్లి నరసన్న గారికి, తమ్ముడు ప్రశాంత్, మరి ముఖ్యంగా ఫ్రాన్సిస్ అన్న అంత దూరంకి వెళ్ళి హైదరాబాద్కి రావడం జరిగింది. అన్నగారికి, నాకు మిత్రుడు అన్నగారికి మరి నా ప్రశ్నకు అక్కర్లేదు అనుకుంటాను. నేను శాంసంగ్, నేను బాస్కెట్బాల్ క్రికెట్ పేరు. నేను అప్పుడు నాతోటి ఆడిన ప్లేస్లలో ఎం శ్రీనివాస్, కిరణ్, మేము 87 నుంచి క్రికెట్ బాస్కెట్బాల్ ఆడుతూ ఉన్నాము. ఆ గ్రౌండ్ కూడా ఫస్ట్ వేయడం మేమే జరిగింది. వినోదన్ అప్పుడు ప్రెసిడెంట్ ఉండే. వినోదన్ పిల్లల్లో మా గ్రౌండ్ లేకుండా సిఎస్ఐ మరియు ఎస్ఎఫ్ఎస్ 2 బాస్కెట్బాల్ ఉండే. రిజల్ట్ ఆమె అప్పుడు కావున మాకు తప్పలేదు మా పరిస్థితి. అందువల్ల మేమే సొంత ఇండివిజువల్గా ఖర్చు చేసుకొని అప్పుడు స్టూడెంట్స్ ఉన్నానని మేము ఒకటి కాలేజ్ చేసేది. అప్పుడు నేను యూనివర్సిటీ లీడర్గా ఉన్నాను. అప్పటి నుంచి మేము బాస్కెట్బాల్తో ఆడుతూ మాకు భాగ్యరామ్ సార్ గారు మా కోచ్గా రావడం జరిగింది. అది మా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మేము నాన్నగా ఆడడం కానీ మేము ఎక్కడ వెళ్ళాలన్నా మా కోచింగ్ కరెక్ట్ లేకుండే. అప్పుడు భాగ్యరామ్ సార్ గారు మాకు ఉండి అతను చాలా కోఆపరేట్ చేసి మన కోర్టు వేయడంలో కానీ ప్రతి విషయంలో మాకు ముందుండి ఫండ్స్ రేజ్ చేయడంలో కానీ ముందుండి నడిపించడం జరిగింది. దాంతో మేము వస్తూ జోనల్ సార్
తీసుకున్నాము, ఆడినాము. యూనివర్సిటీస్ వరకు వెళ్ళడం జరిగేది. అదేవిధంగా నా తర్వాత నా కొడుకు కూడా ఆడడం జరుగుతున్నది. కానీ కొన్ని పరిస్థితులను బట్టి నేను అసోసియేషన్కు దూరంగా ఉండడం జరిగింది. అదే పరిస్థితులను బట్టి నేను దూరం. ఆయన నేను ప్రభుత్వంలో ఇప్పుడు టీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గారు కానీ, ఎమ్మెల్యే భూపతి సార్ కానీ దగ్గరగా ఉన్నాను. మహేష్ గారితో చాలా సంబంధాలు ఉన్నాయి. అప్పుడు మనకు అప్రోచ్ అయిన శ్రీరన్న మన నరేష్ గారు వచ్చి అలాంటి తప్పకుండా అసోసియేషన్లో ఉండాలా అంటే తప్పకుండా నేను నా యొక్క విద్యార్థులు నేర్పించి చేసిన అసోసియేషన్ కంపల్సరీ నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి నా ప్రభుత్వ పరంగా తప్పకుండా నేను అందరితో సహకారం తీసుకొని మహేశ్వర గారు కానీ ఏ విధంగా కానీ అసోసియేషన్ డెవలప్ చేస్తానని వాళ్ళకు నేను మాట్లాడుతున్నాను. సెక్రటరీ గారికి కూడా నేను తప్పకుండా నేను మాట్లాడుతున్నాను. అసోసియేషన్ డెవలప్ చేస్తూ పిల్లల పూర్తి సహకారాలు నాతో ఏది ఉన్నానో ముందుకు వచ్చి నడిపిస్తానని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ఎక్కువ రాజధాని మీరు ఎక్కువ ఏముంది. ఐ వాంట్ టు అడ్రస్ రాజధాని ఫస్ట్ బికాస్ ఆయన లేకపోతే ప్రాబ్లీ జనరల్ సెక్రటరీ. చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటే బట్ ఎప్పుడైతే నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ప్రెసిడెంట్ గారి దగ్గర పోయినప్పుడు తను ఇనిషియేటివ్ తీసుకొని ఎప్పుడైతే నన్ను కట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఈయన ఆనందించి he was the first person who was at least addressed the fact ఒక కమిటీ వేయడం కమిటీ అని సెంటర్ అప్పుడు కమిటీలో ఉంటే అండ్ తను కూడా గట్టిగా మాట్లాడి అట్లీస్ట్ ఫస్ట్ టైం ఒక చేంజ్ తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ వచ్చిందంటే ఆ రోజు చేంజ్. అందరూ ఏదో మాట్లాడగలరు కానీ బట్ ఆ రోజు డిస్ప్లేలో మీటింగ్ అయింది. ఆ డిస్ప్లే మీటింగ్ ఇచ్చిన పోరాటం స్టార్ట్ అయింది అసోసియేషన్లో. So coming back to right now, there is association. First thing నిజామాబాద్ నుంచి స్టార్ట్ చేసినాం ఏంటంటే ఎలక్షన్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పటి నుంచో తెలిసే అన్ని డిస్ట్రిక్ట్స్ కానీ ఏ డిస్ట్రిక్ట్స్ కానీ ఎలక్షన్స్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేవు అని అంటే ఏదో అవగాహన లేకపోవడము, లేదంటే మాట్లాడుకోవడం, 2 డివిజన్ కావడము, 3 డివిజన్ కావడము. బట్ ఐ వుడ్ సే దట్ అట్లీస్ట్ ఫస్ట్ అయితే క్లియర్ కట్గా ముందుకు పోయే వరకు ఎలక్షన్స్ జరగాలని. And it started from Nizamabad first. I am very thankful. The Naresh initiative this program we చేసినప్పుడు మా ఎలక్షన్స్ అనే స్టార్ట్ అయ్యింది. మా ఎలక్షన్స్ కాలేదు జిల్లా నుంచి మన సెక్రటరీ కూడా చెప్పలేదు స్టార్టింగ్. సో కమింగ్ బ్యాక్ టు డెవలప్మెంట్ పార్ట్, ఇప్పుడు వచ్చిన ఇప్పుడు నేను కూడా సేమ్ అదే ప్రామిస్ చేసుకొని నేను చెప్పిన దాంట్లో ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తాం, లేదంటే డెవలప్మెంట్ టు ద కిడ్స్. నేను రాగానే ఫస్ట్ ఏంటంటే పిల్లలందరికీ జెర్సీ తీసుకురావడం. ఎందుకంటే ముందు ఏమైపోయిందంటే జెర్సీ అనేది పిల్లలకు రాకపోతుంది. వాళ్ళందరూ 1000 రూపాయలు వేసుకోవాలా, ట్రైన్ ఫీజు అవన్నీ అందరూ పిల్లలు పెట్టుకుంటుండే. కానీ నేను ఒక ఇనిషియేటివ్ ఏం చేసుకున్నా అంటే జెర్సీస్ కానీ ట్రావెల్ అలవెన్సెస్ కానీ ఏది ఉన్నా కూడా అసోసియేషన్ పే చేసుకుంటాను. అండ్ ఒక పర్సనల్ థింగ్ నేను ఇప్పటివరకు కూడా పే చేసుకుంటూ వస్తున్నాను. But that's a genuine interest towards players. And next thing we project is 27 lakhs constructed project చేస్తున్నాం. And ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క పిల్లలు అయితే మొత్తం గ్రామ స్థాయిలో కానీ ఎక్కడ ఉన్నా కూడా అందరూ ఛాన్స్ దొరకట్లేదు ఆడి. సో ఆ ప్రాజెక్ట్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే అట్లీస్ట్ బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు మళ్ళీ అందరూ స్ఫూర్తి రావాలి. మేము ఎందుకు ఆడుతున్నాం బాస్కెట్బాల్ అంటే అది మా దగ్గర ఒక ప్రాజెక్ట్ అట్లీస్ట్ అందరూ చూస్తారని చెప్పి సేమ్ అదే ఉదాహరణ ఏమి చెప్తాను. ప్రో లీగ్ అనేది ఆడడం వల్ల ఇండియా ఆడతాను. నేను తెలంగాణ ఆడినాను, ఆంధ్రప్రదేశ్ ఆడితే నేను సెలెక్ట్గా అయిపోయాను. ప్రో లీగ్లలో ఆడినా కాబట్టి అక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తే సెలెక్టర్లు చూసినా సెలెక్ట్ చేసుకున్నాను. చాలా మంది ప్లేయర్స్ గ్రామీణ స్థాయిలో ఏమైపోతున్నారంటే హైదరాబాద్ వాళ్ళే చూస్తున్నారు. సెలెక్షన్ ఎక్కడ నేషనల్ అయినా డిస్ట్రిక్ట్ అయినా అందరూ హైదరాబాద్ రంగారెడ్డిలో అక్కడే చూస్తున్నారు. ఎస్ ఐ అగ్రీ, వాళ్ళు బెటర్ ఉంటారు మన డిస్ట్రిక్ట్స్. పాయింట్ ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంది, లేదంటే కోచింగ్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు జిల్లాలో నీకు ఎంత దొరికిందో అంతవరకు వాళ్ళ ప్లేయర్లు ఇంత స్టాండర్డ్కి వస్తారు. వాళ్ళని తీసుకొని నర్చర్ చేయాల్సిన బాధ్యత మన తెలంగాణ బాస్కెట్బాల్ వస్తుంది. సో అది అట్లీస్ట్ టాలెంట్ అనేది గుర్తించి మనం చేయాలి. సో నెక్స్ట్ ప్రాసెస్లో అందుకే మేము ఇప్పుడు వాట్సన్ అనే యూనివర్సిటీ ఉంది, హైయెస్ట్ యూనివర్సిటీ, దాని ఫీజు 24 lakhs. ఈరోజు నేను ఓనర్తో మాట్లాడి అక్కడ తెలంగాణ 30 days క్యాంప్
ఈ ఫ్రీ ఫుడ్ బెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనం యూటిలైజ్ చేసుకునేలాగా ముందే ఏమైపోయినా డిస్ట్రిక్ట్ నుంచి పిల్లలు హైదరాబాద్ రావాలంటే ఫుడ్ లేదు, బెడ్ లేదు, ఎవరో రిలేటివ్స్ ఇంట్లో ఉన్నారు, వాళ్ళతో మనకి మంచిగా ఉండదో పిల్లలు అక్కడ ఉండాలంటే సగం ఉండదు, ఫుడ్ పెడతారు. సో ఆ నేను అచీవ్మెంట్ నా దగ్గర ఏమనుకుంటానంటే I have given every district there a chance to fight for their own battle, and then at least 30 days camp are listened. ఆ 30 days camp లో అట్లీస్ట్ డెవలప్ అవుతుంది. నేను కోచ్లకు కూడా అదే చెప్తున్నా, అందరికీ ఏం నేర్పియాలా, బాస్కెట్బాల్ హౌ టు ట్రైన్, హౌ టు బికమ్ నేషనల్ ప్లేయర్ అనేది నేను నేర్పాను 30 days లో. పొద్దున 3 times ప్రాక్టీస్ ఉంటుంది. అట్లీస్ట్ 30 days ప్రాక్టీస్ చూసుకున్న తర్వాత ఇంటికి వచ్చానా మళ్ళీ నేను అదే ప్రాక్టీస్ ఇలా చేస్తే నేషనల్ ప్లేయర్ అవుతామని చెప్పి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. ఆ ఒకటి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిస్ట్రిక్ట్స్ నేషనల్స్ ఇంప్రూవ్ కావాలంటే ఇలా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫర్దర్ నా రిక్వెస్ట్ ఏంటంటే నిజామాబాద్ అసోసియేషన్ నుంచి ఏంటంటే అట్లీస్ట్ ఒక క్లబ్ లీగ్ అన్న లేదంటే సంథింగ్ మీ దగ్గర నుంచి ఒక ప్రార్థనతో ఒక కాన్ఫిడెంట్ తీసుకోవాలి. ఏదో ఒక కాన్ఫిడెంట్ ఇయర్లీ వన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ లేదంటే అట్లీస్ట్ 10 క్లబ్ టీమ్స్ డివైడెడ్ క్లబ్ టీమ్స్ ఇప్పుడు గద్వాల ఉత్తరంలో ఒక కాన్ఫిడెంట్ జరుగుతుంది. సో అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకి ఈస్ట్ గోదావరి రామచంద్రపురం గవర్నమెంట్ అయ్యేది, రూస్బిల్డ్ అయ్యేది, అట్లా బాగానే కాలేదు. ఇప్పుడు పాయింట్ తెలంగాణలో ఏమైందంటే ఎవరు టార్గెట్ చేయడం వస్తుంది, ఎవరు టార్గెట్ చేయలేదు. సో అట్లీస్ట్ మనం అట్లీస్ట్ ఒక స్టేట్ ఒక నిజామాబాద్ అంటే ఈ టార్గెట్ చేస్తే టైం దట్ షుడ్ బీ సంథింగ్ ఫర్ నిజామాబాద్, ఎవ్రీబడి షుడ్ కమ్. ఇప్పుడు నా మెయిన్ గోల్ ఏంటిదంటే తమిళనాడు అనే సిస్టమ్ మనం కొట్టాలి. తమిళనాడు అనే సిస్టమ్ మనం కొట్టాలంటే ఫస్ట్ అసోసియేషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఈరోజు ప్రెసిడెంట్, ఈరోజు జనరల్ సెక్రటరీ కూర్చోవద్దు, అందరు అసోసియేషన్ మెంబర్స్ ఉండాలి. ఎవ్రీబడి తలంతా చేసి వాళ్ళ పిల్లల కోసం కలిసి కొట్లాడాలి. ఎలా కొట్లాడాలంటే అరే నా పిల్లలు ఆడుతున్నప్పుడు సరి చేస్తారు, లేదు నా పిల్లల్ని పెట్టుకోవడం అన్నది వేరే మాట. మన తమిళనాడుని కొట్టాలంటే అక్కడ ఆల్మోస్ట్ 82 స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 82 డిస్ట్రిక్ట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఒక్క డిస్ట్రిక్ట్ నేను చెప్తున్నా ఒక స్కూల్ టీమ్ 120 మెడల్స్ కొట్టింది. ఇట్లా వాళ్ళ ఫోటో ఉంటుంది ట్రోఫీస్, 120 మెడల్స్ 120 ట్రోఫీస్ అంటే వాళ్ళు ఎన్ని టోర్నమెంట్ ఆడుతారు డిస్ట్రిక్ట్ నేను చెప్పేది. ఇక్కడ తెలంగాణ నేను అందరూ లేదు, ఒక్క టోర్నమెంట్ లేదు, ఒక్క టోర్నమెంట్ లేదు. ఓన్లీ అందరూ ఏంటి డిస్ట్రిక్ట్ అని పడుతున్నారు. ఎన్ని రోజులు డిస్ట్రిక్ట్ ఎంతమంది ఉంటారు? 12 మంది ఉంటారు. నేషనల్ ఎంతమంది? 12 మంది. ఇప్పుడు అక్కడ మీరు కొట్లాడాలి మనం చేయాలంటే దాని మీదే ఫోకస్ ఇస్తే మనం ఏ రోజు ముందుకు అట్లీస్ట్ డిస్ట్రిక్ట్లలో మెయిన్ థింగ్ ఇప్పుడు తెలంగాణ క్లబ్ లీగ్ స్టార్ట్ చేస్తున్నాం. నిజామాబాద్ నుంచి మినిమం 10 క్లబ్స్ ఉంటాం. ఇప్పుడు దాన్ని నార్త్ జోన్, సౌత్ జోన్, జోనల్ వైజ్ చేసినాం. ఇప్పుడు ముందే ఏమైపోయిందంటే హైదరాబాద్ ఈ నెల ఒకటే పోయింది, దానివల్ల వరల్డ్ కప్ లో చూపించారు అందరికి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే తెలంగాణ క్లబ్ లీగ్ అన్నప్పుడు నిజామాబాద్ ఇంకా 2 డిస్ట్రిక్ట్ ఉన్నాయి, పక్కన డిస్ట్రిక్ట్, ఆ 3 డిస్ట్రిక్ట్లకు ఒక జోన్ అవుతుంది. ఆ జోన్ నుంచి 30 క్లబ్లు పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో నుంచి 2 క్లబ్లు విన్నర్స్ అండ్ లూజర్స్ మళ్ళీ లాస్ట్ స్టేజ్కి వస్తారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే మిగతా ఇప్పుడు మన ఇప్పుడు డిస్ట్రిక్ట్లలో బలం ఉందని తెలియాలి. హైదరాబాద్లో ఎట్లా తెలుస్తుంది? ఈ క్లబ్ ఆర్గనైజ్ అందరూ మీరు వచ్చి పార్టిసిపేట్ చేసి పైన ఆడుతూ వస్తుంది. ఇప్పుడు మన క్లబ్లే లేనప్పుడు ఇక్కడ పార్టిసిపేషన్ ఓన్లీ డిస్ట్రిక్ట్ కోసం అనుకుంటే ఒకటే గ్రౌండ్ అందరూ కొట్లాడుతుంటే డెవలప్మెంట్ కావాలి. ఒక 5-6 క్లబ్లు కావాలి, 5-6 టీములు కావాలి, కొట్లాడాలన్న కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. అప్పుడైతే ఉంటే పైకి వస్తాం. ఇప్పుడు తెలంగాణ క్లబ్ ఒక డిస్ట్రిక్ట్ తెలిస్తే డిస్ట్రిక్ట్ ఏం చేసినట్టు అది ఎప్పుడైతే మాకు తెలియదు. బట్ ఐ వాంట్ టు సీ అ డిస్ట్రిక్ట్ టీమ్. ఇప్పుడు సెంట్రల్ ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్ అని 60 క్లబ్ టీమ్స్ ఉంది, మళ్ళీ ఎందుకు? సో మనం అదొకటి పెట్టుకోవాలి, డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ క్లబ్ టీమ్. మీరు ఇంకొకటి రిజిస్ట్రేషన్, ఇప్పుడు నిజామాబాద్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఏమైపోయిందంటే వేరే అసోసియేషన్ వేరే డిస్ట్రిక్ట్ ఏం చేస్తున్నారంటే పిల్లలు ఇంక్రీజ్ చేసుకోబోతున్నారు. అది చేయకుండా అలా ఫస్ట్ నిజామాబాద్కి అఫిలియేట్ చేసుకోవాలి ప్లేయర్. అంటే ఈ జిల్లా నుంచి ఇంతమంది ప్లేయర్లు మా నిజామాబాద్ పిల్లలే. ఏమైపోయిందంటే వేరే వారంలో అనుకున్నాం ఏదెక్కడ ఆ పిల్లలు అక్కడ పోయి ఆడుతారు, వాళ్ళు క్లబ్ ఆడుతూ చేసుకుంటారు. వీడేంటి ఏం చేస్తారు? నా పిల్లలు చెప్తారు. మా నిజామాబాద్కి వచ్చేసరికి అది వేరే. ఈరోజు నేనున్నా కాబట్టి వేరే అర్థం చేసుకుంటున్నాను, నేను అది వేవ్ చేస్తున్నాను. కానీ వై షుడ్ బి గివెన్ ఆపర్చునిటీ టు సంబడి ఎల్స్. సో దాని అర్థమైంది అఫిలియేషన్ ఫస్ట్ ప్లేయర్ అఫిలియేషన్ చేసుకోవాలి. నేను కూడా చేస్తున్నాను, తెలంగాణ అఫిలియేషన్ చేసుకుంటాం,
అనేది ప్లేయర్ అఫిలియేషన్ ఫస్ట్, అందరు క్లబ్స్ మొత్తం అఫిలియేషన్ చేసుకున్నాం. ప్రో లీగ్ ఎట్లయినా స్కూలింగ్ చేస్తున్నాను, వాళ్ళు ఇచ్చేసిన స్కూలింగ్ తెలంగాణ కాలేజీకి ఇచ్చేసి. సో ఇవన్నీ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ పార్లమెంట్, రాజధాని పార్లమెంట్ అంటే వైఆర్పీ పార్లమెంట్ అంటే నిజామాబాద్ ఒక మీనింగ్ఫుల్ పార్లమెంట్ ఉంటుంది. ఇప్పుడు పెరియార్లో పార్లమెంట్ ఉంటుంది, లుధియానా పార్లమెంట్ కూడా ఉంటాయి, వింటర్ పార్లమెంట్ అని రామచంద్రపురం పార్లమెంట్ సంక్రాంతి వాళ్ళు చేస్తారు. మనం కూడా తీసుకొని అట్లీస్ట్ 10 క్లబ్స్ పిలిచి బాయ్స్ 10 క్లబ్స్ 4 గర్ల్స్ క్లబ్స్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ మనం రొటేట్ చేసుకుని డిస్ట్రిక్ట్ చేయకుండా కాలేదు, అట్లీస్ట్ సంథింగ్ అంటే అందరూ యాక్టివిటీ నడుస్తుంది, మన పిల్లలకు చూస్తారు మ్యాచెస్. సో అట్లాంటివన్నీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ నాకు తెలిసిన అందరు సీనియర్ ప్లేయర్స్ ఏదో డిపార్ట్మెంట్ ఉండడం నిజామాబాద్ నుంచి ఆల్ దే ఆర్ ద బిగ్గెస్ట్ పొజిషన్స్, అందరూ ఒక టైం తీసుకొని ఒకసారి చేసుకుంటే యాజ్ అన్ అసోసియేషన్ మనం స్ట్రాంగ్ అవుతాం. రేపటి దినం ఇక్కడ అసోసియేషన్ ఏంటంటే ఇద్దరే కనిపిస్తుంది తెలంగాణలో కూడా, ఎవరికి కనిపించలేదు. ఎందుకంటే ఎవరు ఇనిషియేటివ్ తీసుకొని ముందు రావాలి. ఈరోజు అందరూ ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వస్తే రేపటి దినం ఇంకా ఈజీ అయిపోతుంది. నా టాస్క్ అనేది నేను ఒక్కటి చేస్తున్నాను తెలంగాణలో. ఇప్పుడు ఇట్లా 10 డిస్ట్రిక్ట్లు కానీ ఉన్న డిస్ట్రిక్ట్లు అందరూ హెల్ప్ చేస్తే ఇంకా స్ట్రెంత్ అవుతాం, ఇంకా పిల్లలు బయటకు వస్తారు. సో ఎనీవే నా సైడ్ నుంచి వాట్ ఎవర్ ఐ కెన్ గివ్ ద సజెషన్స్ టు అసోసియేషన్ నేను ఇస్తున్నాను. గుడ్ లక్ సార్. రెఫరీలందరికీ అసలు మీకు రెఫరీ అంటే ఆ 10 లేదంటే 11 మందో 15 మందో అనిపిస్తారు మీకు తెలంగాణ మొత్తం. వాళ్ళ పేరు చెప్పుకొని తెలంగాణ టెక్నికల్ కమిషన్ చైర్మన్ బిఎఫ్ఐ అంటే ఎందుకు అంటున్నానంటే రెఫరీ క్లినిక్ పెట్టుకున్నాం. ఇప్పుడు దాదాపుగా 70 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు రెఫరీ క్లినిక్ స్టార్ట్ చేసిన, నెక్స్ట్ కోచెస్ క్లినిక్ ఉంది. నేను ముందు కోచెస్ క్లినిక్ చేసిన. ఇప్పుడు ఏమైపోయిందంటే నేను కొత్త వచ్చినాను, వాళ్ళు బాగా ఉన్నారు, ఇంకా బలమట్ సైడ్ అంటే నడుస్తూ ఉంది. సో నా సైడ్ నుంచి డెవలప్మెంట్ ఈ సైడ్ చేసుకుంటూ వచ్చిన. రేపటి దినం నేనేమన్నా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ రెఫరీ క్లినిక్ ఉండే మన డిస్ట్రిక్ట్ లో 10 మంది రావచ్చు, రాలేదు. ఎందుకు రాలేదు? రావాలి కదా. ఇప్పుడు అక్కడ వస్తేనే కదా నేను కూడా చేసే కార్యక్రమానికి ఒక బలం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కోచెస్ క్లినిక్ ఉంటుంది, 100% నేను కోచెస్ అందరూ చెప్పాను. సో వాళ్ళు కూడా నిజామాబాద్కి వచ్చి ఒక 1 వీక్ 10 డేస్ క్యాంప్ చేస్తే ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ సెట్ అయిపోతారు. దినేష్ వినిద్దా రెండు వస్తున్నా నిజామాబాద్కు బాస్కెట్బాల్ ఎలక్షన్ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గారు వచ్చారు. మరి రాష్ట్రంలో బాస్కెట్బాల్ పరిస్థితి ఎలా ఉంది, మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ ఎలా ఉండాలని తెలుసుకున్నాం. రాష్ట్రంలో బాస్కెట్బాల్ ఎలా కార్యక్రమాలు నడుస్తున్నాయి, గతంలో ఉన్న స్పోర్ట్స్ ఎలా ఉంది, ఈ స్పోర్ట్స్. సో ముందుగా మేము వచ్చి ఒక 6 నెలలు అయింది. సో నా పేరు బుద్ధేశ్వర్ రెడ్డి, నేను తెలంగాణ జనరల్ సెక్రటరీ. అండ్ సో మేము వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మేము ఇప్పుడు ముందు మాకు డిస్ట్రిక్ట్ పిల్లలు కానీ ఇప్పుడు నేషనల్ క్యాంప్స్ కానీ హైదరాబాద్లో జరిగేవి, కానీ అప్పుడు అకామిడేషన్ కానీ అంతా కానీ ప్రాబ్లం ఉంది. కానీ ఇప్పుడు మేము వాక్సన్ అనే యూనివర్సిటీతో కొలాబరేషన్ చేసి సో పిల్లలు 24 బాయ్స్ 24 గర్ల్స్ అందరికీ ఫుడ్ బెడ్ స్టే మొత్తం అంతా ఫ్రీ లాగా. అండ్ ఆల్సో వాక్సన్ యూనివర్సిటీతో తెలంగాణ బాస్కెట్బాల్ అకాడమీ అంటే మిగతా జిల్లాలన్నింటిలో సెలెక్షన్ ట్రయల్స్ పెట్టి 24 బాయ్స్ బెస్ట్ బాయ్స్ 24 బెస్ట్ గర్ల్స్ని ఇయర్ అరౌండ్ ఫ్రీగా ట్రైన్ చేసేలాగా కొలాబరేషన్ చేసుకుని మేము ముందుకెళ్తాం అసోసియేషన్ తరఫు నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము నివ్యాతో కానీ స్పాన్సర్షిప్ కానీ ఇప్పుడు ముందు తెలంగాణ ప్రొఫెషనల్ లీగ్ చేసాం మేము మన 6 టీములతో 6 టీంలని. నెక్స్ట్ సీజన్ 1 ఇప్పుడు 6 ఓనర్లతో పాటు 500 మంది ప్లేయర్స్ వరకు పార్టిసిపేట్ చేసింది ఫస్ట్ టైం. సో ఇంకా హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ అని మేము నడిపిస్తున్నాం. రాష్ట్ర ప్రోత్సాహం ఎలా ఉంది గవర్నమెంట్? ఇప్పుడు సాట్స్ నుంచి కానీ అదంతా నుంచి కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ అథారిటీస్ కానీ ఇంకా వాళ్ళ సహాయం అంటే ఓన్లీ మనకి మెంబర్గా వస్తుంది మనకి హెల్ప్ కానీ. ఎలాంటి ప్రోత్సాహం ఉంది? ఎందుకంటే గతంలో స్పోర్ట్స్ అంటేనే ఇప్పుడు నిధుల 350 కోట్లు నిధులు కేటాయించారు.
వాటి తరఫున ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కానీ ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచి కానీ స్పోర్ట్స్కి బాగా ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చినారు. ఎందుకంటే అట్లీస్ట్ ముందన్న అట్లీస్ట్ అంతగానం లేకుంటే కానీ ఈసారి మాత్రం అట్లీస్ట్ ఇప్పుడు అట్లీస్ట్ కనిపిస్తుంది స్పోర్ట్స్ అంటే డెవలప్మెంట్ కానీ అక్కడిక్కడ కానీ స్టేడియంస్ కానీ ఏదైనా కానీ అన్ని చేయడం కానీ అన్ని చెప్తుంది. అలాగే కోచ్లను మళ్ళీ వాళ్ళకు ఎలాంటి స్పోర్ట్స్ పెట్టబోతున్నారు? ఇప్పుడు కోచింగ్ ప్రకారంగా వస్తేనేమో నేను ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము అందరు కోచెస్ని అక్రాస్ తెలంగాణ మొత్తం అందరు కోచెస్ని కోచెస్ టీమ్ చేస్తాం. మేము ఫస్ట్ 1 monthలోనే కోచెస్ అందరినీ పిలిపించి అసలు కోచెస్ ఎవరున్నారు, కోచెస్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం. ఇప్పుడు ఫస్ట్ భాగం ఏంటంటే ఎవరున్నారో కనుక్కున్నాం, వాళ్ళకి అవగాహన ఇచ్చాం. నెక్స్ట్ భాగం వచ్చేసి లైసెన్సింగ్ కానీ వాళ్ళందరూ ట్రైనింగ్ ఇవ్వడం కానీ ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి 10 రోజుల క్యాంప్ చేయడం కానీ. సో అది ఆల్రెడీ స్టార్ట్ చేసినాం మేము. సో ఇప్పుడు ముందు పోయే కాలంలో ఇప్పుడు కోచింగ్ అనేది గట్టిగా అయిపోతుంది. ఇంకేమేం చేయబోతుంది పిల్లలకు? ఇప్పుడు 2 టీంలకు కోచింగ్ క్యాంపులు పెట్టి ఇయర్లీ మేము పెట్టుబడి పెట్టి కోచింగ్ ఇస్తున్నాం. ఇంకేం చేయబోతున్నాం? ఇప్పుడు తెలంగాణ క్లబ్ లీగ్ అనేది వస్తుంది. ఇప్పుడు తెలంగాణ క్లబ్ లీగ్ అన్నప్పుడు అన్ని మొత్తం జిల్లాలో ఉన్న క్లబ్స్ అన్నింటినీ మేము ఫామ్ చేయించి తెలంగాణ క్లబ్ లీగ్ చేయడము. నెక్స్ట్ తెలంగాణ స్కూల్ లీగ్ చేస్తున్నాము. అంటే ఆల్ అక్రాస్ తెలంగాణ మొత్తం ఉన్న స్కూల్స్ అన్నిటితో ఒక లీగ్ తయారు చేస్తున్నాం, తెలంగాణ కాలేజ్ లీగ్. సో మీకు ఎక్కడైతే గ్రాస్ రూట్ అయితే చిన్న స్థాయికి వెళ్ళిందో పై స్థాయి వరకు అన్నీ మేము కవర్ చేసుకుంటూ వచ్చినాం. సో ఈ 4 సంవత్సరాలు మేము ఉన్న 4 సంవత్సరాలు కవర్ చేసుకుంటూ వస్తే అట్లీస్ట్ నేషనల్లో మాది ఏంటంటే మెడల్ కొట్టాలి. Under 14 కానీ Under 16 Under 18 కానీ సీనియర్ ఇప్పటికీ మనకైతే లాస్ట్ 10 సంవత్సరాల నుంచి అయితే మెడల్ లేవు. సో అదొక్క గోల్ అనేది ఆ ఒక్క ఆశయం అనేది అసోసియేషన్ తీసుకుంటే మాత్రం ఇంకా ముందుకు వస్తే మాత్రం మేము చేసేదంతా మెడల్ కోసం. సో మెడల్ కొడితే మాత్రం దానికన్నా ఎక్కువ ఉండదు. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ మేము వచ్చినప్పటి నుంచి 4 ఫస్ట్ టైం ఎవరు తెలంగాణ నుంచి 3 girls Under 16 ఇండియా టీం సెలెక్ట్ అయినారు. అది సాబా అయ్యాడు. ఇప్పుడు ఫీబా ఏషియా కప్కి 2 పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఒక అమ్మాయి విహారెడ్డి ఏమో సార్ వైస్ కెప్టెన్ అయింది, నేత్రారెడ్డి ఏమో టీంలో ఉంది. సో ఇద్దరు చాలా మార్పు అనేది చాలా ఎక్కువ ఉంది ఈసారి. థ్యాంక్ యూ. గతంలో 10 సంవత్సరాల నుంచి పథకాలు లేవని చెప్పి ఇప్పుడు మేము ఎంపికైన తర్వాత గ్రామీణ స్థాయి క్రీడాకారులను కోచింగ్ క్యాంపులకు ఇచ్చి డెవలప్ చేస్తామని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ. నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఏజీ మీటింగ్ మరియు ఎలక్షన్ మీటింగ్ సందర్భంగా ఈరోజు నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించినందుకు ముఖ్యంగా మా మాజీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారికి మరియు అలాగే రఘునందన్ రెడ్డి గారికి మరియు నరేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వినామేస్గా చేయడం జరిగింది. దాంట్లో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వారికి నిజామాబాద్ నా తరఫున నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులందరికీ ముఖ్యంగా రాజేందర్ రెడ్డి గారికి, రఘునందన్ రెడ్డి గారికి, ఎం శ్రీనివాస్ అండ్ కె శ్రీనివాస్ అండ్ నరేష్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ పదవినిచ్చి నాకు ఒక సేవ చేయడానికి భాగ్యాన్ని కల్పించిన నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్కు నేను మంచి గుర్తింపు తెచ్చి స్టేట్లోనే నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ మంచి గుర్తింపుగా నిలవడానికి కృషి చేస్తా. మరియు పిల్లలను కూడా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ బాస్కెట్బాల్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ స్టేట్లో ఉన్నత స్థానంలో నిలుపుతానని అందరి సమక్షంలో నేను తెలియజేయడం. నిజామాబాద్ బాస్కెట్బాల్ సంఘం ఎన్నికలు జరిగినందుకు మా అసిస్టెంట్ సభ్యులు, మాజీ సభ్యులు రాజేందర్ రెడ్డి అండ్ రఘునందన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని గుర్తించి 25 years నుంచి మేము అసిస్టెంట్తో పాటు వాళ్ళతో పాటు ఎన్నో మనం ఇంటర్ డిస్ట్రిక్ట్స్ చేసినాము. దాంట్లోకి వెళ్ళి మన పిల్లలు ఒక 70-80 వరకు నేషనల్స్ వెళ్ళారు. వాళ్ళు గుర్తించి ఈరోజు మాకు మా విజయరామన్న గారికి ప్రెసిడెంట్, నాకు సెక్రటరీ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకు. వాళ్ళతో నేను స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ మెంబరు, సెలక్షన్ కమిటీ మెంబరు గత 10 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూ అవుతాను. రీసెంట్లీ ఎన్నుకోబడిన కొత్త తెలంగాణ స్టేట్ బాడీలో కూడా నేను మన సెలక్షన్ కమిటీలో మెంబర్గా ఉంటూ వస్తున్నాను ఇప్పటివరకు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ముందు మేము మా పెద్ద బాధ్యత సంఘం తరఫున ఏంటంటే మనకు ఇప్పుడు అసిస్టెంట్ మా మీద పెద్ద బరువు పెట్టింది. ఎందుకంటే ఇక ముందు మేము పెద్ద టోర్నమెంట్ చేయాలని మేము ఆశిస్తున్నాము.